ఇట్లానే కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాను నడిపించిన కేసీఆర్ పార్టీ అదే బీఆర్ఎస్ తెలంగాణలో ఎట్లయితే బొక్కబోర్ల పడ్డదో మనం చూసినాం కదా. అట్లానే తమిళనాడులో కూడా డిఎంకే ఫేస్బుక్లల్లా టీవీలల్లా పెద్ద వ్యాసాలు రాపించి గుర్రాలను ఆకట్టుకుందాం అనుకుంది. కానీ ఈ జెన్జీ యువతకు టీవీలల్లా చర్చలు, పత్రికలల్లా పార్టీల గురించి రాసే సోది రాతలు అస్సలు నచ్చవు. వాళ్ళకి ఏదైనా కంటికి ఇంపుగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి, ఫోటోలు వీడియోలు ఉండాలి. ఏదైనా సరే అప్పటికప్పుడే జరిగిపోవాలి. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సిద్ధాంతాలను అంబాకని కొట్టిపడేస్తాండ్రు. ఈ కొత్త తరానికి ప్రభుత్వాలు చెప్పే జీడిపిలు, అభివృద్ధి లెక్కల సోది అస్సలే నచ్చదు. ఓటమి నుంచి బీఆర్ఎస్ ఎట్లయితే గుణపాఠం నేర్చుకోలేదో డిఎంకే కూడా నేర్చుకునేటట్టు కనబడతలేదు. సోషల్ మీడియా అనేది ఎడ్ల బండికి మోటార్ పెట్టినట్టు వాడాలే గాని కళ్ళు మూసుకొని ఏది పడితే అది రుద్దితే ఓట్లు రాలవని సిజేపీ పార్టీ గంట కొట్టి చెప్తాంది. యువత నాడి పట్టుకున్నోడే రేపటి రాజకీయాలకు రారాజుగా మారుతాడని కాలం చెప్తాంది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ జెన్జీలను లొంగ తీసుకుంటుందా లేక ఎదురొడ్డి పోరాడుతుందా అన్నది తేలాలని అంటూరు విశ్లేషకులు. అయితే శ్రీలంకలో జరిగినట్టు, నేపాల్లో జరిగినట్టు మన దేశంలో జరిగే అవకాశం లేదని అంటాండ్రు అధికార ప్రభుత్వ నేతలు. మరి ప్రధాని మోదీ గిట్లనే దేశాలు పట్టుకొని పోతాడా, యువతను పట్టించుకుంటాడా అనేది కాలమే చెప్పాలి.